అనారోగ్యం ఉన్నట్లు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ హాస్య నటుడు వేణుమాధవ్ కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని, తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై ఉన్నత స్థాయిలో ఫిర్యాదు చేస్తానని తెలిపారు. నా మీద సోషల్ మీడియాలో అలాగే కొంతమంది నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. నాకేదో బీపీ, షుగరు, ఇంకా అల్సర్లు, ఇంకేదేదో ఉందని దాని గురించి కంప్లైంట్ ఇవ్వడానికి, వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పడానికి సిఐ గారు వెంకటరమణ గారిని కలవడం జరిగింది. మరి ఏందమ్మా నీకేం లేకుంటే నువ్వు గుండె ఎట్లా చేయించుకున్నావు, ఏదో క్యాన్సర్ ఉంటేనే కదా గుండె చేయించుకుంటున్నా అంటారు. కాదు, ఇదివ్వండి. నేను మొన్న తిరుపతి వెళ్ళడం జరిగింది. తిరుపతి వెళ్ళడం జరిగింది. తిరుపతిలో స్వామివారిని దర్శించుకొని నా చిరంజీవి గారు, నా బాలేబాబు 100 సినిమా, చిరంజీవి గారు 150 సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. గత కొద్ది కాలంగా అనారోగ్యానికి గురైన వేణుమాధవ్ ఇక మనకి లేడు. నిమ్స్ ఆసుపత్రిలో చివరిసారిగా మాట్లాడిన వేణుమాధవ్. మరి ఇప్పుడు మాట్లాడుతున్న వేణుమాధవ్ వాడి తమ్ముడో వాడి బామ్మడిగా. ఎందుకు ఇది, ఈ దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారు అనేది వీళ్ళ మీద కేసు పెట్టడం కోసం కుషాయిగూడ కేసు రావడం జరిగింది. ఇది పర్టికులర్గా ఎవరెవరైతే చేసిందో వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరిగింది.